నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ములుగు జిల్లాలో భారీ మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ హైగ్రౌన్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఇందులో కీలక నేత బద్రు కూడా హతమైనట్లుగా తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రహుడ్స్ బలగాలకు ఎదురు అవటంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులంతా ఇల్లందు నర్సంపేట్ ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవలే పంచాయతీ కార్యదర్శితో పాటు ఆయన అన్నను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 2 నరికి చంపారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పోలీస్ బలగాలు ములుగు జిల్లా ఏజెన్సీ జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. గత 14 ఏళ్లలో తెలంగాణలో ఇదే పెద్ద ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ములుగు జిల్లాలో భారీ మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఎదురు కాల్పులైతే చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి. తెల్లవారుజామున తెలంగాణలో కూడా మొత్తానికి ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలీసుల బూట్ల చప్పులతో అట్టడుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో చూసుకుంటే ఇవాళ తెల్ల వారుతున్నగా మొత్తానికైతే ఆ పచ్చటి ఆకుల పైన నెత్తుటి రక్తపు మరకలు మొత్తానికైతే పారిన ఏరులై పారుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పోలీసు బలగాలు అయితే ములుగు జిల్లాలోని కూడా ఒక భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు పక్క చెలపక అడుగుల్లో ఎదురు కాల్పులు గ్రాండ్స్ బలగాలతో పాటు కూడా ఇద్దరికి ఎదురెదురు కాల్పులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ఆ కాల్పులో కూడా 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ మృతుల్లో కీలక నేతలు అయితే ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఆ ములుగు జిల్లాలోని ఏటూరునగరం మండలంలో చెలపక దట్టమైన అడవి ప్రాంతంలో కూడా ఇప్పటికీ ఆ ఎన్కౌంటర్ జరగడంతో కూడా ఇప్పటికీ పోలీసులు అయితే అప్రమత్తమై కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మావోయిస్టుల కదలికలు ఎక్కడ జరుగుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే డేగ కన్నులాగా కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్నగాక మొన్న కూడా మావోయిస్టులు అయితే ఇద్దరు ఆపరేషన్ పేరుతో అంటే దాడి పేరుతో కూడా ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా ఇద్దరిని హతమార్చిన ఘటన కూడా మరొక ముందే ఇప్పటికీ ప్రతీకార చర్య అనుకోవచ్చు. ఇప్పటికే 7 అంటే ఇప్పుడు ప్రస్తుతం 7 దళ సభ్యులతో పాటు కూడా ఇలా కీలక నేతగా అయితే ఉన్నారని చెప్పుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ములుగు జిల్లా ఏటూరునగరం చెలపాక సంబంధించిన అడవుల్లో కూడా ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. దాంట్లో వివరాలతో చూసుకుంటే మాత్రము దీనికి దళనేతగా ఉన్న భద్రతతో పాటు కూడా 7 అయితే మరణించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ఇది మాత్రం తెలంగాణలో మొట్టమొదటి భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే వాజేటి వెంకటాపురంలో కూడా మొన్న 2 ఇన్ఫార్మర్ నేపథ్యంలో మావోయిస్టులు అయితే వచ్చి ఒక్కసారిగా మరణ ఆయుధాలతో కూడా దాడి చేసిన ఆ నేపథ్యంలో ఉంది. అదే ఘటన మరొక ముందే ఈసారి ఇప్పుడు భారీ ఎత్తున కూడా తెలంగాణలో మొట్టమొదటిగా ఒక దళాన్ని మాత్రము తూర్చుకోపోయిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా గ్రాండ్స్ బలగాలుగా పై చేయిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు PLJ వారోత్సవాలు ఈ నెల 2 నుంచి కూడా 8వ తారీఖు వరకు కూడా PLJ వారోత్సవాలను కూడా జరుపుకోవాలని కూడా ఇప్పటికే తెలంగాణ
రాష్ట్ర మావోయిస్ట్ కమిటీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇది ప్రతీకార చర్య అనుకోవచ్చు. ఎందుకంటే ఇది పోలీసుల ఉనికి కాపాడుకోవడానికి కూడా మావోయిస్టుల పిఎల్జే వారోత్సవాలను అంటే 24 సంవత్సరాలు కూడా నిన్న నేపథ్యంలో కూడా వారోత్సవం జరుపుకోవాలని చెప్పి కూడా మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా వాటిని భంగం చేయడానికి కూడా ఇవాళ పోలీసులు అయితే ప్రతీకార దాడులు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు భారతి. ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలను కూడా ఇప్పటికీ మరణ ఆయుధాలతో కూడా మరణాలతో కూడా మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో అట్టడుగుతున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు భారతి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.